నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. సో, చాలామంది అంటే నేను ఇదివరకు ఈసీఈ బ్రాంచ్ గురించి చాలా వీడియోస్ చేశానండి. అంటే ఈసీఈ బ్రాంచ్‌కు ఎలాంటి స్కోప్ ఉండబోతుంది ఫ్యూచర్‌లో అనేసి. అయితే చాలామంది దీనికి ఒక జస్టిఫికేషన్ గురించి అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో, నా ఒపీనియన్ నేను చెప్తానండి ఈసీఈ గురించి. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తీసుకుంటే గనక 2019 అకాడమిక్ ఇయర్‌లో జాయిన్ అయిన వాళ్ళు, అంటే 2019లో ఎవరైతే జాయిన్ అయ్యుంటారో వాళ్ళు 2023లో పాస్ అవుట్ అయ్యి బయటికొచ్చిన స్టూడెంట్స్ అనమాట. 2019లో అప్రాక్సిమేట్‌గా ఇండియా వైడ్‌గా 4.5 లాక్ మెంబర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యి 2023లో అదే 4.5 లాక్ స్టూడెంట్స్ బయటికొచ్చారు. ఈ 4.5 లాక్ స్టూడెంట్స్‌కు అప్రాక్సిమేట్‌గా ఒక 2 లాక్ ఆపర్చునిటీస్ అనేది ఐటీ సెక్టార్‌లో ఉన్నాయి. సో, 2 లాక్ మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ 45% స్టూడెంట్స్ అనేది ప్లేస్‌మెంట్స్ అనేది సంపాదించగలిగారు. దాని తర్వాత 2020 అకాడమిక్ ఇయర్ తీసుకుంటే అప్రాక్సిమేట్‌గా 10 లాక్ మెంబర్స్ అనేది ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఈ 2024 అకాడమిక్ ఇయర్‌లో ఆల్మోస్ట్ 10 లాక్ స్టూడెంట్స్ అప్రాక్సిమేట్‌గా ఇంచుమించు పాస్ అవుట్ అయ్యి బయటకొచ్చారు. సో, ఈ 10 లాక్స్‌కు అగైన్ సేమ్ 1.5 లాక్, 2 లాక్ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. అంటే 10 లాక్స్‌లో 1.5, 2 లాక్ ఆపర్చునిటీస్ అంటే గనక ఒక 20% స్టూడెంట్స్‌కి అనేది జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఐటీ సెక్టార్‌లో దొరికాయి. అండ్ 2020లోనే 10 లాక్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కు ఉన్న డిమాండ్ బట్టి జనరల్ సిఎస్సితో పాటు స్పెషలైజేషన్స్‌లో అప్రాక్సిమేట్‌గా 15-18 లాక్ స్టూడెంట్స్ అనేది ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లోనే జాయిన్ అవ్వబోతున్నారు ఈ 2024. అంటే 2028 అకాడమిక్ ఇయర్‌లో ఇంచుమించు 15-20 లాక్ స్టూడెంట్స్ అనేది అప్రాక్సిమేట్‌గా మళ్ళీ పాస్ అవుట్ అయ్యి బయటికి రాబోతున్నారు. వీళ్ళకు ఆపర్చునిటీస్ ఉన్నా, ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ఒక 2.5 లాక్ అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఈ 2.5 లాక్ కూడా స్టూడెంట్స్ ఎవరైతే మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్‌లో, అంటే ఎక్కడైతే మంచి సిటీస్‌లో హైదరాబాద్, బెంగుళూరు, పూణే, ఢిల్లీ లాంటి సిటీస్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనేది మనకు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ సెక్టార్ ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి సిటీస్‌లో ఉన్న యూనివర్సిటీస్‌లో చదివే స్టూడెంట్‌కు వాటిల్లో కూడా మంచి యూనివర్సిటీస్ అంటే ఈ జనరల్‌గా హైదరాబాద్, బెంగుళూరు, పూణే, ఈవెన్ ఢిల్లీ వైపు కూడా ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో కూడా స్టూడెంట్‌కు మంచి స్కిల్ వచ్చి ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉండి మంచిగా ఇంటర్న్‌షిప్ చేయించే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటే గనక కొంత ప్లేస్‌మెంట్స్ అనేది చాలా ఈజీ అవుతాయి. అండ్ దీనికి ఆల్టర్నేట్‌గా చాలామంది అంటే ఎక్స్పర్ట్స్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ బెటర్‌గా ఉంటదనేసి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అనేది ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కంటే కూడా అది ఎప్పుడు కూడా ఒక ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈసీఈ ట్రెండ్ తీసుకుంటే గనక లాస్ట్ 20 ఇయర్స్‌లో ఎప్పుడు కూడా బ్రాంచ్ అనేది స్టేబుల్‌గానే ఉంది. కాకపోతే కంప్యూటర్ సైన్స్ అంటే ఐటీ సెక్టార్ వైపు వెళ్ళిపోతే కొంత ఇంకా ప్యాకేజెస్ అనేది ఎక్కువ వస్తాయనే ఇంటెన్షన్ తోటి స్టూడెంట్స్ ఈసీఈ చదివిన విద్యార్థులు కూడా బయట మళ్ళీ రకరకాల సాఫ్ట్‌వేర్ కోర్సెస్ నేర్చుకొని ఐటీ సెక్టార్‌లో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కోర్ బ్రాంచ్ ప్రిఫర్ చేస్తే ఒక 4 లాక్స్, 5 లాక్స్ అట్లా యావరేజ్ ప్యాకేజ్ ఉంటే, అదే కంప్యూటర్ సైన్స్ వైపు అయితే కనుక 6-7 లాక్స్ అంటే కొంత ఎక్కువ ప్యాకేజెస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది రదర్ దాన్ గోయింగ్ ఫర్ కోర్ ఈసీఈ వాళ్ళు ఎక్కువగా ఐటీ సెక్టార్ వైపు కోర్స్ కంప్లీషన్ తర్వాత అనేది ఇంట్రెస్ట్ చూపించి జాబ్లకు అనేది రావడం జరిగింది. అయితే ఈసీఈ మాత్రం ఎప్పుడు కూడా దీనికి ఆపర్చునిటీస్ అనేది స్టేబుల్‌గానే ఉన్నాయన్నమాట. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఆపర్చునిటీస్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటాయనేదే చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే గనక ఎక్కువగా యూఎస్, ఫ్రాన్స్ అండ్ చైనా మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనమనే కాదు, వరల్డ్ వైడ్‌గా ప్రతి కంట్రీ కూడా ఈ 3 కంట్రీస్ యూఎస్, ఫ్రాన్స్ అండ్ చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ఈవెన్ మన ఇండియా కూడా ఇప్పుడు ఎక్కువగా చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే చాలా వరకు ఈ 3 కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. సో, దీనికి ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కింద మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మనం ఎందుకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోకూడదు అనే ఇంటెన్షన్‌తో 2020లోనే ఆల్మోస్ట్ 100 బిలియన్ క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఒక షేప్ అవుట్‌కి వచ్చేసి ఇప్పుడు 2025 నుండి మాస్ రిక్రూట్మెంట్ అనేది ఎలక్ట్రానిక్స్‌లో జరగబోతున్నాయి. సో, ఈ ఇయర్ గనక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డెఫినెట్‌గా నియర్ బై ఫ్యూచర్‌లో ఎన్నో ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కంపెనీస్ అనేది ఇండియాలో చాలా వరకు ఓపెన్ అవ్వబోతున్నాయి కాబట్టి మంచి ఆపర్చునిటీస్ అనేది ఉండబోతున్నాయి. సో, డెఫినెట్‌గా స్టూడెంట్స్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్ వైపు గోల్ ఉన్న వాళ్ళు తప్పేం లేదు, డెఫినెట్‌గా సీఎస్సీఏ తీసుకోవాలి. అలా కాకుండా ఒక ఆపర్చునిటీ కోసం
అది ఎయిదర్ సిఎస్సి అవ్వచ్చు లేదా ఈసీఈ మెకానికల్ ఏదైనా నాకు ఒక బ్రాంచ్ అనేది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్యూచర్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్న వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో మనకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి అండ్ ఈసీఈ చదివిన స్టూడెంట్స్కు గ్రేట్ ఫ్యూచర్ అనేది ఉండబోతుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పింది. ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ అనేది మనకు విత్ ఇన్ ఇండియాలో ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. ఈ ఇయర్ ఎవరైతే 2024 అకాడమిక్ ఇయర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టూడెంట్కు ఫ్యూచర్లో మంచి అంటే స్కోప్ అయితే ఉండబోతుంది జాబ్ ఆపర్చునిటీస్ పరంగా. సో ఈవెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పరంగా ఎలాంటి కెరీర్ గైడెన్స్ కావాలన్నా బ్రాంచ్ సెలెక్షన్లో కెరీర్ గైడెన్స్ కావాలన్నా కూడా స్టూడెంట్స్ ఈ కింద స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్కి అనేది మీరు అప్రోచ్ అవ్వచ్చు.